డైరీ వ్యవహారాలపై చర్చకు సిద్ధమని మాజీ మంత్రి బొత్స అన్నారు. కేజీ నెయ్యిని 340 రూపాయల నుంచి 648కి పెంచింది ఎవరని ప్రశ్నించారు. అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. లోకేష్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నారని, రాజకీయాల్లో లోకేష్ ఇంకా చాలా చూడాల్సి వస్తుందన్నారు బొత్స. సంస్థ ఏ రకంగా దోచుకుంటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన నెల నైవేద్యం చేస్తున్నాడు, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలే చర్చించమని కోరుతున్నాం. వారు చాలా అత్యవసరమైంది బడ్జెట్ సమావేశంలో. ఒక పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా సమస్యలకి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి కానీ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ అంశాలను కూడా పక్కన పెట్టి చేసిన బడ్జెట్, వాటి మీద కూడా చర్చించుకుందాం. దీని మీద డేట్ ఇచ్చి తర్వాత తదుపరి బడ్జెట్ చర్చ అయిన తర్వాత మళ్ళీ దీని మీద చర్చిద్దామంటే ప్రభుత్వం ముందు రాష్ట్రం ఎంతసేపు దాటపెద్దాం చేస్తూ కాలయాపన చేస్తూ కారణం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. దురదృష్టం, వాళ్ళ ఆలోచన ఒకటే, ఎవరి మీదో చెల్లి వాళ్ళనే తుడుచుకోమని చెప్పారు తప్ప వాస్తవత రాదు. ఇవాళ క్లియర్ కట్ గా క్రిస్టల్ క్లియర్ గా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా చూస్తున్నారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ హిందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచు తింటుంది. ఇందులో ఏ విధమైన కొంత ఆలోచన లేదు. ఇది వాస్తవం అంటే చర్చిద్దాం అంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఇంతకుముందు చెప్పారు కదా, ఏవో మాట్లాడారు కదా, మరి ఎందుకు దానికి వెనకేసి వస్తున్నారు?